హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నా రాక్షసి 1వ భాగాన్ని వినేద్దాం. ఆఫీస్కి చాలా రోజుల తర్వాత ఎండీ వస్తున్నారని వాచ్మెన్ నుండి ఇన్ఫర్మేషన్ రావడంతో అప్పటి వరకు నార్మల్గా ఉన్న ఫ్లోర్ ఇప్పుడు వర్క్తో బిజీగా ఉన్నారు. అది ఒక ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఆఫీస్. యూనిట్ ఆఫీస్ బ్యాక్ సైడ్లో ఉంటుంది. అక్కడ సుమారు ఒక 30 మంది వరకు వర్క్ చేస్తారు. ఆ కంపెనీ ఎండీ మంచివాడే అయినా పని విషయంలో రాక్షసుడు. సోది చెప్పుకుంటూ కానీ పని చేయకుండా కానీ కనిపించారంటే అంతే ఇంకా. అందుకే వాళ్ళు బయట వాచ్మెన్తో మాట్లాడుకుని ఎండీ కార్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చేలాగా మాట్లాడుకున్నారు. ఈ మధ్య ఒక 10 రోజులుగా రావటం లేదు, లేకపోతే వారానికి 2 సార్లు ఖచ్చితంగా వస్తాడు. అందరూ వర్క్ చేస్తూ ఉంటే ఒకళ్ళు మాత్రం డోర్ వైపు చూస్తూ ఉన్నారు, ఎప్పుడు లోపలికి వస్తారా అని. ఈలోపు అడుగుల చప్పుడు వినపడి అందరూ తల కూడా తిప్పకుండా వర్క్ చేస్తున్నారు. 6 అడుగుల ఎత్తుకు తగ్గ పర్సనాలిటీతో ఫేస్లో అసలు స్మైల్ లేకుండా ఎప్పుడూ ఉండే సీరియస్నెస్తో లోపలికి వచ్చాడు ఆ కంపెనీ ఎండీ. అందరూ తలెత్తకుండా వర్క్ చేస్తూ ఉంటే చూసి అక్కడున్న ఒక ఆమె వైపు చూసి ఒక 10 మినిట్స్ ఆగి రండి లోపలికి అని చెప్పి తన క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన 10 మినిట్స్కి ఆమె లోపలికి వెళ్ళింది. అక్కడ తల వెనక్కి వాల్చి ఫింగర్స్తో ఫోర్ హెడ్ పైన ప్రెస్ చేస్తున్న అతన్ని చూసి ఫాస్ట్గా లోపలికి వచ్చి ఏమైంది అంది. ఆఫీస్లో చాలా వర్క్ పెండింగ్లో ఉంది, అలాంటిది ఇలా ఉన్నాడు, ఇంకా ఆల్మోస్ట్ 2 వీక్స్ నుండి రాలేదు అంటే ఏదో విషయం ఉంది అనిపించింది ఆమెకి. తను దగ్గరికి రావడం తెలిసిన అతను ఏమీ మాట్లాడకుండా పక్కన నించున్న ఆమె నడుము చుట్టూ చెయ్యేసి తన తల పొట్ట కానించి అలానే ఉన్నాడు చాలాసేపు. ఎందుకు అలా ఉన్నాడో తెలియకపోయినా అలానే తన వేళ్లతో వేలు పోనిచ్చి నుంచుంది. కొంచెం సేపటికి సెట్ అయ్యి ఐఎమ్ సారీ ప్రియా అన్నాడు. ఎందుకు గౌతమ్, ఏమైంది? అసలు ఫోన్కి రెస్పాండ్ అవ్వవు, ఆఫీస్ కూడా రాలేదు, ఇలా ఉన్నావు, ఎందుకు సారీ ఎందుకు చెప్పావు అంది ప్రియా. వాళ్ళ రూమ్లో ఉన్నప్పుడే ఎప్పుడూ తను పేరు పెట్టి మాత్రమే పిలుస్తుంది. అందులోనూ ఆ క్యాబిన్ గ్లాసులో లోపల వాళ్ళకి బయట ఉన్న వాళ్ళు కనిపిస్తారు, కానీ బయట వాళ్ళకి లోపల ఏమీ కనపడదు. గౌతమ్ ఆ కంపెనీ ఎండీ. రామ్రాజ్ ఇండస్ట్రీలో ఈ ఆటోమొబైల్ ఇండస్ట్రీ కూడా ఒక భాగం. ఆయన మనవడే గౌతమ్. ఎండీగా ఛార్జ్ తీసుకుని 2 ఇయర్స్ అయింది. అక్కడ అప్పటికే ప్రియా వర్క్ చేస్తుంది. కొద్ది రోజుల్లోనే ప్రియా మంచితనం, తన వర్క్ డెడికేషన్, తన బిహేవియర్ అన్నీ నచ్చి ప్రపోజ్ చేశాడు. ప్రియా కూడా ఒప్పుకుంది. తనకంటూ ఉన్నది తన అమ్మ ఒక్కతే, తను కూడా ఊరిలోనే ఉంటాను, విడిచి రాను అని అక్కడే ఉంటుంది. ప్రియా ఇక్కడ హాస్టల్లో ఉంటుంది. గౌతమ్ ప్రియా పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాక తనకి ఒక ఫ్లాట్ తీసుకుని అందులోనే ఉంచాడు. ఆఫీస్లో మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు. ఇక్కడ ఇన్ఛార్జ్, ఇంకా ఇక్కడ వరకు తనకు ప్రియనే. అందుకే వాళ్ళిద్దరూ క్యాబిన్లో ఎంతసేపు ఉన్నా ఎవరూ అనుమానపడరు. వాళ్ళు కూడా బయట ఒక నార్మల్ ఎంప్లాయ్, ఇంకా బాస్ లాగానే బిహేవ్ చేస్తారు. అఫీషియల్గా పెళ్లి చేసుకునే వరకు ఇలానే ఉందామని ముందే అనుకున్నారు. ప్రియా కోసమే ఈ ఆఫీస్కి ఖచ్చితంగా వారానికి 2 సార్లు వస్తాడు. అలాంటిది కొన్ని రోజుల నుండి రాలేదు, ఫోన్ కూడా మాట్లాడలేదు. అందుకే తన కోసం ప్రియా రోజు కంగారుగా ఎదురు చూస్తూ ఉంది. నువ్వు కూర్చో, నాకేమీ కాలేదు, నీతో మాట్లాడాలి అన్నాడు గౌతమ్ తనని అక్కడున్న చైర్లో కూర్చోబెడుతూ. ప్రియకు ఎందుకో కంగారుగా అనిపించింది. ఏమైంది చెప్పు గౌతమ్, ప్లీజ్ టెన్షన్ పెట్టుకో అంది. అప్పటికే తనకి టెన్షన్కి కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి. నువ్వు ముందు ఏడవకు, చెప్పనివ్వు నన్ను, కానీ ముందే చెప్తున్నాను, నేను చెప్పేది మొత్తం కంప్లీట్ అయ్యే వరకు నువ్వు బయటికి వెళ్ళకూడదు, మొత్తం వినాలి. అండ్ అన్నిటికన్నా ముందు ఒకటి చెప్తున్నా చూడు, ఐ లవ్ యూ, ఐ రియల్లీ లవ్ యూ అన్నాడు గౌతమ్. గౌతమ్ చెప్పేదానికి ఏం చేశాడో అని భయంగా ఉంది. అన్ని విషయాల్లో గౌతమ్ మంచివాడే, కానీ ఒక్క డబ్బు విషయం వచ్చేసరికి చాలా ఇదిగా బిహేవ్ చేస్తాడు. అసలు చాలా కన్జ్యూస్ అయిపోతాడు. చిన్న ప్రాపర్టీ విషయాల్లో కూడా చాలా ఎక్కువ రెస్పాండ్ అవుతాడు. తనకి డబ్బు మీద ఉన్న ఈ పిచ్చి తగ్గించడానికే చాలాసార్లు ప్రయత్నించినా తన వల్ల అవ్వలేదు. సరేలే నాతో మంచిగా ఉంటున్నాడుగా అన్నట్లు తను కూడా కొంచెం వదిలేసింది. కానీ ఇప్పుడు ఇలా చెప్తున్నాడంటే తను ఏదో చేశాడు, అది ఏంటి అని అనుకోవడానికి కూడా ప్రియకు ఎందుకో భయం వేసింది. అలానే చూస్తూ ఉండి గౌతమ్ వైపు ఏం చెప్తాడా అని. గౌతమ్ గొంతు సరిచేసుకుని, మొన్న తాతయ్య కార్యక్రమానికి నేను, అమ్మమ్మ, ఇంకా ఆ రాక్షసి వెళ్ళాం కదా ఊరికి అన్నాడు. అవును వెళ్ళారు, అక్కడికి వెళ్ళాక ఒక 2 రోజులు బాగానే మాట్లాడావు, ఆ తర్వాతే కాంట్రాక్ట్లో లేవు అంది ప్రియా. అక్కడ కార్యక్రమం అయ్యాక మా ఫ్యామిలీ లాయర్ వచ్చారు, తాతయ్య వీలునామా ప్రకారం అని గట్టిగా గాలి పీల్చి నేను ఆ రాక్షసిని పెళ్లి చేసుకున్నాను అని ఒక్క క్షణం ఆపి ప్రియా వంక చూస్తూ ఉన్నాడు గౌతమ్. పెళ్ళి అని వినగానే ఒక్క నిమిషం కంగారు పడింది. తను విన్నది ఏంటో అర్థం కాలేదు. అర్థమయ్యాక వెంటనే తన కళ్ళమ్మట నీళ్లు వచ్చేసాయి ప్రియకి. అక్కడ ఉండాలి అని అనిపించలేదు.
ఇంతకాలం తనతో ఉన్నది మోసం అంటే తట్టుకోలేకపోయింది. బయటికి వెళ్దామని లేవబోతుంటే గౌతమ్ తనని గట్టిగా పట్టుకుని లేవనివ్వకుండా, నేను నీకు ముందే చెప్పాను, మొత్తం చెప్పేదాకా వినమని అన్నాడు. మీరు చెప్పారు సార్, కానీ ఇంకా మాట్లాడేది ఏముంది? నాకు అర్థమైంది నా పరిస్థితి. మీరు కంపెనీ ఎండి, రామరాజు గారి మనవడు, నేను సాధారణ ఎంప్లాయీని. నా అర్హత తెలుసుకోకుండా మిమ్మల్ని కోరుకోవడం తప్పే. మీరు చూపించే ఎఫెక్షన్ ప్రేమ అనుకున్నాను అని గట్టిగా ఏడ్చేసింది ప్రియా. ప్రియా సార్ అంటేనే తనకు ఎలానో అనిపించింది. ఇప్పుడు ఇలా ఏడుస్తుంటే చూడలేక అతని దగ్గరికి తీసుకొని, ప్లీజ్ మా ఏడవకు, నేను చెప్పేది మొత్తం విను ముందు, ఆ తర్వాత చెప్పు. కానీ ఒక్కటి, నేను లవ్ చేసింది నిన్నే, నా పిల్లలకి తల్లి కూడా నువ్వే, దానిలో డౌటే లేదు. ఒక్కసారి విను ప్లీజ్, ఒక్క 10 మినిట్స్ అంతే, ఇంకా అడగను అన్నాడు ప్లీజింగ్గా గౌతమ్. సరే నన్ను వదలండి, మీరు చెప్పేది కంప్లీట్ అయ్యే వరకు వెళ్ళను సార్ అంది ప్రియా. అనుకుని తాతయ్య కార్యక్రమానికి ఊరు వెళ్ళాం కదా, అక్కడ మా లాయర్ గారు వచ్చారు. మా తాతయ్య తన సంవత్సరీకం తర్వాతనే ఈ వీరునామా గురించి బయట పెట్టమని చెప్పారట. దానిలో మేజర్ అంటే 80% ఆ రాక్షసికే ఇచ్చారు. నాకు 15%, ఇంకా 5% రిలేటివ్స్కి ఇచ్చారు అన్నాడు పళ్ళు నూరుతూ. క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూస్తున్న తన వైపు చూసి, సారీ, నీకు క్లియర్గా చెప్తా విను. మా తాతగారు తెలుసు కదా, రామరాజు గారు, అమ్మమ్మ శకుంతల, వాళ్ళకి 2 పిల్లలు, అమ్మ ఇంకా మామయ్య. అమ్మ నాన్న లవ్ మ్యారేజ్. అప్పటికే తాతయ్య బిజినెస్లో బాగా సెటిల్ అయ్యారు. అమ్మ వాళ్ళకి ఇవ్వవలసినవి అప్పుడే ఇచ్చేశారు. డాడ్ మాత్రం తాగుడికి, రేసింగ్స్కి మొత్తం అంతా అవగొట్టి అప్పులు తట్టుకోలేక ఎక్కడికో వెళ్ళిపోయారు. అమ్మ తిరిగి పుట్టింటికి రాలేక అక్కడే ఉండి అప్పులు తీర్చి చిన్న జాబ్లో జాయిన్ అయి నన్ను పెంచింది. అప్పుడు మాకు చాలా కష్టంగా గడిచింది. అప్పుడు నాకు ఒక 8 ఇయర్స్ అలా ఉంటాయి. అప్పటి వరకు ఉన్న కార్స్, బంగ్లా ఏమైపోయాయో అర్థం కాలేదు. సడన్గా కొన్ని రోజుల్లో మా లైఫ్ అంతా మారిపోయింది. అమ్మను ఎవరో ఒకరు నోటుకొచ్చింది అనేవాళ్ళు. అప్పటి వరకు అమ్మంటే రెస్పెక్ట్ ఇస్తూ ఉన్న వాళ్ళు కూడా డాడ్ లేరు, మనీ లేవు అనేసరికి మమ్మల్ని చీప్గా చూడడం. కొంతమంది అప్పుల వాళ్ళైతే చాలా పిచ్చి మాటలే మాట్లాడేవాళ్ళు. ఇవన్నీ అమ్మ ఒక్కతే ఫేస్ చేస్తూనని పెంచింది. మేము అలానే ఉన్నాం కొన్ని సంవత్సరాలు. అప్పుడు ఎలా తెలిసిందో మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చారు తాతయ్య వాళ్ళు. మా పరిస్థితి చూసి మమ్మల్ని ఆయనతో తీసుకొచ్చేశారు. అప్పటికి మామయ్యకు పెళ్ళై ఒక కూతురుంది, చిన్న పాప, ఒక 4 ఇయర్స్ ఉంటాయేమో. చాలా బాగుండేది, కానీ నాకెందుకో నచ్చేదే కాదు. ఆ ఏజ్లోని తనని చూస్తే మేము చిన్నప్పుడు ఇలానే ఉన్నా కదా అని ఎక్కడో జెలస్ స్టార్ట్ అయిపోయింది. దానికి తోడు అమ్మ కూడా అక్కడికి వెళ్ళాక దాని వెనక తిరగటం. నేను ఏమైనా అంటే నువ్వు పెద్దోడివి, ఇది చిన్నపిల్ల అనడంతో నాకు తనంటే చిరాకు పెరుగుతూ ఉండేది. దానికి తోడు అది కూడా తక్కువ కాదు, అన్నీ దానికే కావాలని గోల. నేను ఏం తీసుకున్నా అదే కావాలి. అత్తయ్య ఎంత మంచి వాళ్ళో, ఇది అంత రాక్షసి. అమ్మేమో మనం వాళ్ళ ఇంట్లో ఉంటున్నామని అన్నిటికీ దానిని సపోర్ట్ చేసి నన్ను అడ్జస్ట్ అవ్వమనేది. నాకైతే ఈ ఇంట్లో కన్నా మా ఇల్లే బెటర్ ఏమో అనిపించేది. అందుకే అక్కడ ఉంటే నాకు ఈ అడ్జస్ట్మెంట్ తప్పదని చిన్నప్పుడు హాస్టల్ వెళ్తా అని గొడవ చేసి మరీ వెళ్ళిపోయాను. దానివల్ల అమ్మను కూడా వదిలేసి వెళ్ళిపోయా. నేను MBA వరకు కూడా బయటే చదివాను. ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినా దాని గోల ఉండేది. నా MBA అయ్యి ఇక్కడ జాయిన్ అయ్యి 1 ఇయర్కే అమ్మ చనిపోయింది. అసలు అమ్మకి అంత సీరియస్ హెల్త్ ఇష్యూ ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు. అంతా ఒక్క 1 ఇయర్లో అయిపోయింది. నేను జాబ్ జాయిన్ అవ్వగానే అమ్మతో బయటకు వచ్చి ఉందాం అనుకున్నాను, కానీ ఇంతలో అలా అయిపోయింది అని ఎమోషనల్ అయ్యాడు. గౌతమ్ భుజం మీద చేయి వేసి కంఫర్ట్ చేసింది ప్రియా. తను కొంచెం సెటిల్ అయ్యి ఇట్స్ ఓకే, అమ్మతో అసలు ఉండలేదని నేను ఈ ఊరికొచ్చాక, అది కూడా దానివల్లనే అన్నాడు పళ్ళు నూరుకుంటూ. ఈ గ్యాప్లో తను కూడా ఫుల్ మొండిగా రౌడీ దానిలా తయారైంది. బాగా యాటిట్యూడ్, అన్ని డొనేషన్స్ సీట్సే, ఇంటెలిజెంటే కానీ చదువులో వాడదు. ఇప్పుడు MBA ఫస్ట్ ఇయర్ జాయిన్ అయింది. ఈలోపు నేను నిన్ను చూశాను, నాకు నచ్చావు. నీ ఎఫెక్షన్, కేరింగ్ అంతా అమ్మలాగానే ఉండేది. అందుకే నీకు దగ్గరైపోయాను. అమ్మ గుర్తొస్తేనే నీ దగ్గరికి వచ్చేసేవాడిని ఏ టైంలో అయినా. తాతయ్యకు మన విషయం చెబుదామంటే వెంటనే పెళ్ళంటారని చెప్పలేదు. కొంచెం మన కోసం ఏమైనా చేశాక చెబుదాం అనుకున్నాను. ఈలోపు తాతయ్య చనిపోయారు. ఈ సంవత్సరం అయినా కన్నా అమ్మమ్మతో మాట్లాడదాం అనుకున్న లోపే ఈ వీలునామా సంగతి తెలిసింది అన్నాడు గౌతమ్. అంతా విని ఓకే, మంచిదే కదా సార్, ఆల్ ది బెస్ట్ అంది లేవడానికి ట్రై చేస్తూ ప్రియను లేవనివ్వకుండా అలానే కుర్చీలో మళ్ళా లాగి, నేను చెప్పడం అవ్వలేదు అన్నాడు సీరియస్గా గౌతమ్. చెప్పేది ఏముంది సార్, మీకు ఈ ప్రాపర్టీ మీద ఉన్న ఇంట్రెస్ట్ నాకు తెలిసి కూడా మీ మీద ఇంకా ఆశలు పెంచుకోవడం నా తప్పే, ఒప్పుకుంటున్నాను, వదిలేయండి. నేను ఈ విషయం ఇక్కడే వదిలేయాలి అనుకుంటున్నాను. ఫ్లాట్ ఇంకో 2 డేస్లో ఖాళీ చేస్తాను. వెంటనే అంటే నాకు కష్టం అవుతుంది అంది ప్రియా.
నీకు మెంటల్ ఏమైనా ఉందా? నేను చెప్తుంటే వినవా? నోరు మూసుకొని నేను మొత్తం చెప్పే వరకు కుర్చీలో నుండి లేచావు. తెలుసు కదా నా గురించి అన్నాడు గట్టిగా గౌతమ్. అదే టైంకి ఒక ఆర్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంటీన్లో ఇద్దరు అమ్మాయిలు కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఎన్ని రోజులకు వచ్చావే కాలేజ్కి? అసలు ఏమైపోయావే? ఎన్ని ఫోన్స్ చేసినా రిప్లై లేదు అని అరుస్తుంది ఒక అమ్మాయి ఇంకో అమ్మాయి మీద. అబ్బా హేమ, అరవకే, అందరూ ఇట్టే చూస్తున్నారు. చెప్తా పదా. కొంచెం దూరం కూర్చుందామని కాఫీ కంప్లీట్ చేసి క్యాంపస్లోనే కొంచెం చెట్లు ఉండి ప్రశాంతంగా ఎవరు దగ్గరలో లేని చోట కూర్చుని ఉన్నారు. ఇప్పుడు చెప్పు, అసలు ఏమైపోయావు అంది హేమ. నేను ఒకటి చెప్తా, నువ్వు ఎగ్జైట్ అవ్వకు, కంగారు పడకు, సరేనా అని ఫోన్ ఓపెన్ చేసి తను వాళ్ళ బావ పక్కపక్కన దండలతో ఉన్న ఫోటో చూపించింది. ఏంటే అని అరవబోతున్న హేమ నోరు మూసి ఆపు చెప్తా అంది ఆ అమ్మాయి. ఆకాంక్ష, నువ్వు మీ బావని పెళ్ళి అని ఏమి అడగాలో తెలియక ఊరుకుంది హేమ. అవును, బావకు నాకు రిజిస్టర్ మ్యారేజ్ అయింది అంది ఆకాంక్ష ఎటో చూస్తూ. అసలు ఇదంతా ఏంటే అని అడుగుతున్న హేమ నాపి చెప్తాను అని చెప్పి, నీకు ఇంతకు ముందే తెలుసు కదా మా ఫ్యామిలీ గురించి, ఇప్పుడు క్లియర్గా చెప్తా విను అని చెప్పి ఆ తర్వాత ఇంతకు ముందు గౌతమ్ ప్రియకి చెప్పిన డీటెయిల్స్ చెప్పి తాతయ్య వీలునామా ప్రకారం అంతా నా నేమ్తోనే రాశారు. కానీ అక్కడే పెద్ద ట్విస్ట్ ఇచ్చారు ఆయన నాకు. నేను పెళ్లి గురించి ఎప్పుడు మాట్లాడినా సరిగా రెస్పాండ్ అవ్వకపోవడం, ఇంకా చిన్నప్పటి నుండి నాకు అబ్బాయిలంటే ఉన్న చిరాకు, ముఖ్యంగా బావకి నాకు ఒక్క నిమిషం పడేది కాదు కదా, అన్నీ ఆయనకి తెలుసు కదా, అందుకే నన్ను ఇరికించడానికే అన్నట్లు ప్రాపర్టీ మీద నాకు రైట్స్ రావాలి అంటే పెళ్లి చేసుకోవాలని, లేకపోతే వాడుకోవచ్చు కానీ అమ్మడానికి కానీ ఇంకా వేరే రైట్స్ ఏమీ ఉండవని రూలు పెట్టారు అంది ఆకాంక్ష. అవునా? నీ తిక్క తెలిసి మీ తాతగారు బాగా పెట్టారు కండిషన్. అయినా దానికోసం ఇప్పటికిప్పుడు పెళ్లి చేసుకోవడం ఎందుకు? అదే నీకు పడని మీ బావని కొంతకాలం ఆగినాక వేరే ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు కదా అంది హేమ. మా బావని పెళ్లి చేసుకోవడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. మొదటిది, వాడికి కంపెనీ తప్ప వేరేది ఏమీ ఇవ్వలేదు అని ఇంట్లో నుండి వెళ్ళిపోబోయాడు. నానమ్మ గొడవ. సో వాడిని వెళ్ళనివ్వకుండా ఆపడానికి ఊళ్ళో ఉన్న తన ప్రాపర్టీ మొత్తం ఇచ్చేస్తా అని కమిట్ అవ్వబోయింది. అసలు అలా ఎలా ఇస్తుంది? ఇంకోటి, ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ తనే డీల్ చేస్తాడు. సడన్ వెళ్ళిపోతే నేను అసలు హ్యాండిల్ చేయలేను. రెండోది, నాకు మగాళ్ళంటే ఎంత చిరాకో తెలుసు కదా, వాడికి నేనంటేనే నచ్చదు. సో పెళ్లి చేసుకుని ప్రాపర్టీ వచ్చాక వారికి ఎంతో కొంత ఇచ్చేస్తే కనీసం నా మొహం కూడా చూడకుండా డైవర్స్ ఇస్తాడు అన్నాడు. మా తాతయ్య చాలా అంటే చాలా మంచివాళ్ళు. మాకు ఎవరి బుద్ధి వచ్చిందో తెలియదు కానీ ఇద్దరం మనీ మైండెడ్. సో వాడైతే బెటర్ కదా. వేరే వాళ్ళు మొత్తం ప్రాపర్టీ కోసం నాతో ఉండిపోతే, లేకపోతే నా అందం కోసం నన్ను వదలాలి అనుకోకపోతే, అందుకే ఇద్దరం మాట్లాడుకున్నాం. టోటల్ ప్రాపర్టీలో నేను 20% ఇస్తాను ఆఫ్టర్ డివోర్స్ అన్నాను. వాడు 50% అన్నాడు. మధ్యలో 35కి ఓకే చెప్పాను. సో మేం పెళ్లి చేసుకున్నాం, నానమ్మ కోసం అంతే. నాకు తను సంబంధం లేదు. ప్రాపర్టీ ఇప్పుడు మా నేమ్ మీదకి ట్రాన్స్ఫర్ అవుతుంది అని వెయిటింగ్. అది అవ్వగానే మేము మా షేర్స్ తీసుకుని ఇంకా ఎవరి దారి వారిది. అందుకే నానమ్మ రిసెప్షన్ ఇంకా గ్రాండ్ వెడ్డింగ్ అన్నా కూడా వద్దు అని రిజిస్టర్ చేయించుకున్నాం. ఒక 2 years తర్వాత చేసుకుందాం గ్రాండ్గా, అది ఇది అని చెప్పింది ఆకాంక్ష. తను చెప్పేదంతా విని, ఏంటే ఇది ఆస్తి కోసం పెళ్లి నాటకమా? అయినా ఇది కరెక్ట్ కాదే. పెళ్ళి అంటే ఆటలు కాదు. మీరు అనుకునేంత ఈజీగా ఉండదు ఇది. మీ బావ డివోర్స్ ఇవ్వకపోతే అప్పుడేం చేస్తావు? అసలు ఎందుకే ఇంత రిస్క్ చేశావు అంది హేమ. రిస్క్ అంటే నాకున్న ఆప్షన్స్లో బావనే బెటర్ అనిపించింది. వేరే వాళ్ళైతే అడ్వాంటేజ్ తీసుకుంటారని అనిపించింది అంది ఆకాంక్ష. మీ బావ మాత్రం తీసుకోవడానికి ఏముందే? అయినా నీకు ఈ కోపం దేనికి? పెళ్లి మీద, ఇంకా అబ్బాయిల మీద. కాలేజ్ బ్యూటీవి నువ్వు, అయినా అస్సలు పట్టించుకోవడం చేయవు, ఈవెన్ మాట్లాడవు. అయినా పవిత్రమైన పెళ్లిని ఇలా ఆస్తి కోసం మీరు వాడుకోవడం నాకు నచ్చలేదు. మీ బావైనా మొత్తం ఆస్తి వదిలేసి 35% కోసం ఎందుకు ఒప్పుకుంటాడు అంది హేమ. మా బావనే. ఎందుకంటే నేను నీకు ఆల్రెడీ చెప్పా నా రీజన్స్. ఇంకోటి, వాడికి లవ్ ఉన్నట్లు ఉంది. పెళ్ళంటే తెగ గుంజుకున్నాడు. తాళైనా కట్టు అని నానమ్మ ఎంత ఫోర్స్ చేసినా అస్సలు ఒప్పుకోలేదు. ఇంతవరకు నా మొహం కూడా చూడలేదు. తను ఎంత కమర్షియల్ అయినా మంచోడు. ఒక డబ్బు దగ్గర అలా ఉంటాడు. నేను దాన్ని తప్పు అనుకోను, ఎందుకంటే నేను అంతే. తనకి యూజే కదా ఫ్రీగా అంత వస్తుంటే. ఇంకా అబ్బాయిలు పెళ్ళంటావా? వాళ్ళకు ఒక అమ్మాయి చాలదు. నా వెనక పడ్డారన్నావు. వాళ్ళలో ఎంతమంది నా ఒక్కదాని కోసం చూశారు? అందరిలో నేను ఒక చాయిస్. ఇంకా డబ్బంటావా? ఇవన్నీ నాకు చెందాల్సినవే. మనీ లేకపోతే మనుషుల్ని ఎవరూ పట్టించుకోరు.
ఈ లోకం మొత్తం డబ్బే. కొంతమంది ఉంటారు ప్యూర్ సోల్ నీలాగా. అందుకే నీ ఒక్కదానికే నేను అన్నీ చెప్తున్నాను అని హేమ చేయి పట్టుకొని నెమ్మదిగా ప్రెస్ చేసింది ఆకాంక్ష. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.